చూడండి ఇట్లుంది. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారు చుట్టూన పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చారు. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ తన ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమున కట్టి ఆ చోటుకి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. బలిపీఠం కట్టేదానికి వచ్చి ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ పోర్షన్ ముందు యాకోబు అతని ఇంటి వారు భయపడే వాళ్ళకు ఉన్నారా, ఎవరన్నా భయపెట్టే వాళ్ళకు ఉన్నారా చెప్పండి? నా ప్రశ్న అర్థమైందా? ఈ సంఘటన జరగకమునుపు యాకోబు భయపడేవాడుకున్నాడా, ఎవరైనా భయపెట్టగలిగినోడుగా ఉన్నాడా? ఈ శిఖమవాసులంతా నా మీద పడితే నన్ను నా కుటుంబం నాశనం అయిపోతుంది అని భయపడ్డాడట. అది రాసింది పైన. ఏమంటే 30 వచనంలో మనం చూస్తాం ఎంత భయంతో మాట్లాడుతున్నాడో మనం చూస్తాం. ఇప్పుడు అటువంటి యాకోబు అతని ఇంటి వారు బేతేలుకు ప్రయాణం అవుతుంటే మనుషుల భయం ఈయనకి రావడం కాదు, వీళ్ళ భయం చుట్టుపక్కల మీదకి వచ్చేసిందంట. ఒరే బాబు, వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండాలని వీళ్ళు భయపడిపోతున్నారంట. నీకు విషయం చెప్పనా? దేవుని ఆజ్ఞలు మనం లక్ష్య పెట్టకపోతే మనుషుల భయం మనల్ని వెంటాడుద్ది. మన దేవుని ఆజ్ఞ లక్ష్య పెట్టి మనం బతుకుతుంటే మన భయం మనుషులకు వచ్చుద్ది. అర్థమైందని చెప్పే విషయం. ఇదో క్రైస్తవులు అందరికీ భయపడుతున్నారు, అసలుడికి భయపడ్డం మానేశారు. అందుకని యెషయా అన్నాడు, ఒకవేళ మీరు భయపడవలసి వస్తే మీరు భయపడవలసిన వాడు ఈయనకే భయపడండి అన్నాడు. ఆయన భయం మనకుంటే అది అన్ని భయాలను హరిస్తుంది. మన దేవునికి భయపడితే మన భయం మిగిలిన వారి మీదకి వస్తుంది. ఇప్పుడు యాకోబు అతని ఇంటి వారు వెళ్ళిపోతుంటేను దేవుని భయం వారు చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను వారు తరమలేదు.